door and open the door and so పట్టుకొని కూర్చో. హాయ్ చెప్పరా డాడీ. హాయ్ హాయ్ చెప్పు. ఓకే లాంగ్ వెళ్ళిపోక బయట తిప్పచ్చు. టుడే అంటే ఈరోజు మొత్తం ఎకరాలు అయితే ఒక 28 acres వరకు ఉంది ఫీల్డ్. ఫస్ట్ ఇక్కడ ఒక 8 acres బిట్ అనమాట. ఒక ఆల్మోస్ట్ చాలా సింగిల్ లైన్లో ఉంది. చూద్దాం, మన వాళ్ళు ముందు కూడా కలిపేస్తున్నారు. ఒక రిమోట్తోనే డ్రోన్ పనిచేసేది. అవును, ఇప్పుడు 2 రిమోట్లతోటి మనోడు అక్కడ ఉండి పంపిస్తే నేను ఇక్కడ దించేస్తాను. ఒకవేళ నేను ఇక్కడ నుంచి పంపిస్తే మనోడు అక్కడ కొడతాం. అలాగనమాట. అలా అయితే ఒక రిమోట్ ఉండి దీన్ని జాయిన్ చేసినట్టున్నారు. దాన్ని జాయిన్ చేయలేదు, దాని రిమోట్ అది అక్కడ ఉంది కదా. అవును, ఈ సెపరేట్ దాంట్లోనే 2 రిమోట్లు పెట్టామన్నమాట. బాగుంటుంది అలాగా. బాగుంటుంది, అయింది బాగా. మీది 40 ఎకరాలు కొట్టేవారు కదా బాబు అక్కడ. అవునా, అర్థమైంది. ఫోన్ ముందు కలిపండి మీరు. ఓకే, ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అట్నమాస్ ఇచ్చాము, కొంచెం ఫీల్డ్ బాగుందని చెప్పేసి. యాక్చువల్లీ డ్యూయల్ రిమోట్ కూడా కనెక్ట్ చేసే ఉంది. వాతావరణం కూడా కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు చినుకులు కూడా స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ ఇటు వచ్చి 500 meters ఉంది. చూద్దాం, కొంచెం వాతావరణం అనుకూలిస్తే ఇంకొక 3 ఎకరాలు ఉంది మిగిలి. ఎంత అయితే వర్షం కూడా పడుతుంది, చూద్దాం. మనకి బిట్ బాగున్న విధానం అయితే దాన్ని బట్టి మనం అటనమస్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది. అదర్వైజ్ అంతా మాన్యువల్గా కొడతాం. ఎప్పుడైనా బాగుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అటనమస్లో కొట్టినప్పుడు. డ్రోన్ని కొట్టే విధానం అన్నది ఎలా ఉంటుంది అంటే పైలట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది మొత్తం అంతా. ఒక్కో పంటకు ఒక్కో రకంగా కొట్టాలని ఇప్పుడు అంటూ ఉంటాం. కాకపోతే అంటే పంటను బట్టే కాదు,
ఒకసారి దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలనేది కొంచెం చిన్న కాన్సెప్ట్, అది అంతే, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకే అయిపోయింది, ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. రావాలా రెండో రిమోట్ తీసుకొని ఆ చివరికి వెళ్తాను నేను. ఆ చివరికి వెళ్తా. మరి ఇక్కడ ఎంత ఉందో వోల్టేజ్, ఎంత ఉంది? 46. 36 వస్తుందా? అవును, వోల్టేజ్ మళ్ళీ పెరుగుతుంది కదా ఇది. రీజనరేట్ అవుతుంది. 47 మళ్ళీ. కొట్టి మందు పల్సర్, టాటా ఓడది, సోనిక్. కాదు బాబు గల్లాకి అంటుకోవడం అది కాదు బాబు, ఉన్నది ఎంత లేదు అక్కడ. రే ఓ పని చేయరా, నువ్వు వెళ్ళిపోతా అక్కడికి. మనోడు బండి మ్యాపింగ్ మనోడు బండి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతే గొడవ వదిలిపోదు కదా. చూడండి ఏదో వచ్చిందా 10కి? 10కి వచ్చేసింది, అయినా 10 ఎందుకు ఉంటుంది ఇంకా. ఇది తక్కువ పెట్టి రైతులతో డైలీ కన్వర్జేషన్స్ లైక్. ట్యాంక్ లెక్కేసుకో. మొత్తం మందు కొట్టడం కంప్లీట్ అయింది. మా వాడైతే అలబుప్పుడు మా వాడికి ఎనర్జీ అయిపోతుంది. దా పట్టు లెక్కెట్. అది ఆడికాడు. ఎవరో చెప్పు. 5 ఉంచాలి రా బాబు, 5 ఉంచాలి. ఎక్కడ ఉందా అంటున్నాడు అతను ఏంటి 5 వంతులు ఏంటి? ఇదంతా అతను పవర్ మంది ఎలాగో వాళ్ళది అలాగే ఇవ్వాలి. ఎంత అది? మొత్తం అందులో 20 ఎకరం ఉంది. 20 ఎవరు యాసల పొలాలు? క్యాసల్ పూల్ కాదు, పుల్లి వెంకటరామ్ క్యాసల్ పూల్. ఇది 5 తర్వాత అది జాగ్రత్త వచ్చేయాలి. కేకల ముందు వాళ్ళే నమ్మరు. అన్న అన్న చెప్పండి. మీరు ధోని ఇక్కడ నా పొలం మందు కొట్టడానికి వచ్చాము, అయిపోయింది. వర్షం పడుతుంది. వర్షం పడుతుందా? గాలి ఏళ్ళ కొడుతున్నారు ముందుగా గాలి. మాకు ఇప్పుడు ఏందన్నా ఇప్పుడిప్పుడే కొడుతున్నారు. గాలి తాగింది, వాతావరణం కూల్ అయ్యి. ఓకే ఓకే. జాయిగా పగిలిపోద్ది. ఏం చేశానా కనుక్కున్న వాళ్ళని. వర్షం పడుతూనే ఉంది, రైతులు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అంత కాదులేండి, ఇక్కడ ఈ పక్కన ఒక 5 ఎకరాలు ఎంత ఉంటే బిట్టు కొట్టేద్దామంటే కొట్టేద్దామా అంటున్నాడు రైతు. సరే మీరు అలా నవ్వులుతూనే ఉంటున్నారా? అది రత్మాలు అవలం ఇప్పుడు భోజనం చేసాం కదా, కొంచెం పక్కే లేచి వస్తున్నాం కదా. ఏమేమి తెచ్చారండి మందులు? వెళ్దానన్నా వస్తారు. మోటార్ బ్రేక్ లైట్ ఆరిపోయింది అన్నారా? ఇంకా కొద్దిగా 1 ఎకరం ముందు వచ్చేసాం.
ఇంకా వాటర్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే మరి ఉంచేమంటే ఉంచేస్తాం 200 డోసు ఎక్కువ వద్దంటాను. ఏం అవసరం లేదు వేసుకోవచ్చు. ఎక్కడ రేపు ఒక 30 ఎకరాలు ఉందా, అది అయిపోతే చూద్దాం. ఏదో మాట ఇది లేదు. ఒకసారి అలా చెయ్యట్టు కలిపండి, అందులో పొట్టిడు ఎక్కడండి మన మనిషి కొట్టింది దానికి మోటార్ కరగలేదు అసలు. మన మటర్ మీరే మోటార్ అని రాగర్ అని పాల్స్తారు. నీళ్ళు చెక్కున్నా పర్లేదు పర్లేదు పోయి. చాలా నీళ్ళు బోరు నీళ్ళు చెక్కున్నా. ఎవరు మీ బోధన నీళ్ళు చెక్కుంటారా? కిలో నీళ్ళు వస్తుంది ఇప్పుడు ఆడిపోతుంది చేయను భూమి. అయిపోతుంది మొత్తం ఒక్కొండ అయిపోతుంది మాన్యువల్గా అయితేనే. మన చింతపండు ట్యాంక్ సగం అయిపోయింది. బ్యాటరీస్ పేరుతండి. చిరాకు వచ్చేస్తుంది మామూలు చుట్టూ. ఎకరానికి ఒక ట్యాంకే అంతే. ఈ వారం ఒక ట్యాంక్ అయిందా? రెడ్డి గారు చెప్పండి చెప్పండి. కొంటారు కూడా అలాగే చుట్టుపక్కల ఏం మడికి లేదు. ఇందాక మొన్న అటుమని ఏమి లేదండి. ఇందాక మన కంట్రమంది కాడికి ఎదురుకండి దుబ్బులు పైకి ఎక్కేసింది. 4-3 దుబ్బులు తీసుకొని కొట్టారు కోసేసింది. ఇంతలో ఎక్కేసింది. మొన్న గుర్తులకు ఏమీ లేదండి. మరి అదే వచ్చింది. అదే మరి మెంటలో వచ్చేస్తుంది. ఇప్పుడు కనీసం 4-5 దుబ్బులు రావాలి కదా, అలా రాలేదు అసలు. మొత్తం కడకెక్కేసింది. పైకి ఎక్కి మూడు లాగా ఉంది, ఇక్కడ లాగా ఉంది. మరి వచ్చింది దుబ్బు పొట్ట మీద వచ్చిందండి. పొట్ట మీద ఎక్కి కనీసం మొత్తం 4-5 దుబ్బులు రావాలి, అలా ఎక్కడ రాలే. ఏమో దీని దెబ్బ ఎడకూడదు, మరి ఎడకూడదు. లీటర్ లెక్కన పోద్దాం అంటే 300 లెక్కన వస్తున్నానండి. అలాంటి చెప్పి ఇచ్చిన 5 ఎర్రలు ఇచ్చాను, 8 ఎర్రల కన్నా 47. కావాలంటే పోతున్నట్టు కాకపోతే సరిగ్గా ఈడినప్పుడునే గెల వచ్చినప్పుడు కొంచెం ఇలా వచ్చి అప్పుడు వెళ్దాం. చాలు చాలు ఎదరా